నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నిన్న జాతీయ జెండాను మావోయిస్టుల కీలకమైనటువంటి అంబుజ్మట్ పర్వత ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్లో ఎగరేయడం జరిగింది. వాళ్ళ కేంద్ర కమిటీ సభ్యుడంటే మడవి హిడ్మా అనేటంటే వాళ్ళ గ్రామంలోనే ఎగరవేయడం జరిగింది. ఇది కేంద్ర పరిపాలన, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సుపరిపాలనకి, కేంద్ర ప్రభుత్వ రక్షిత ఏర్పాట్లకు ఒక ప్రతీక. అదేవిధంగా శ్రీనగర్లో లాల్ చౌక్లో కూడా జిహాదిస్టుల అడ్డా అయినటువంటి ఆ ప్రాంతంలో కూడా ఈరోజు నిరంతరాయంగా జెండా ఎగరవేయడం అనేది కూడా గొప్ప మార్పు, సుపరిపాలనకు చిహ్నంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మావోయిస్టులు, నక్సలైట్లు వీళ్ళందరూ కూడా అడవి బిడ్డలను చంపి వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాళ్ళని ప్రాణత్యాగాలు చేస్తుంటుండే పరిస్థితుల్లో వాళ్ళేమో ఈ నక్సలైట్లు, మావోయిస్టులు పట్టణాల్లో మంచి లగ్జరీస్ లైఫ్ అనుభవిస్తూ వీళ్ళని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రజలు కళ్ళు తెరుచుకొని ఈరోజు దేశ స్రవంతిలోకి, జనజీవన స్రవంతిలోకి రావడం ఆనందించదగ్గ విషయము. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.